హలో ఫ్రెండ్స్. ఎలా ఉన్నారు? మంచి సమయం కన్నా మంచి మనిషితో సంబంధం కలిగుండు. ఆ మంచి మనిషి నీకు మంచి సమయాన్ని తీసుకురాగలడు. జీవితంలో సంతోషంగా లేవా? అయితే ఇతరుల సంతోషానికి నువ్వు కారణమవ్వు. అప్పుడు నీకు నువ్వుగా సంతోషంగా ఉంటావు. నాలుకకు తగిలిన దెబ్బ త్వరగానే నయమవుతుంది కానీ, నాలుక నుంచి వచ్చిన మాట కలిగిన దెబ్బ అంత త్వరగా నయమవ్వదు. నీ ఉద్దేశం మంచిదైతే నీ అదృష్టం చెడ్డదవదు. నువ్వు బయటికి ఎలా ఉన్నావో లోపల కూడా అలాగే ఉండాలి అని రూపం లేదు. నీ గురించి కంటే నీ ఫ్యామిలీ గురించి ఎక్కువగా చింతిస్తుంటే నువ్వు జీవితాన్ని బాగా అర్థం చేసుకున్నావని అర్థం. ఎవరితోనన్నా తోడుగా ఉండాలంటే ముందు నమ్మకంగా ఉండు. మోసం చేసేవాళ్ళు మోసం చేశారంటే వాళ్ళు నీచులు అయితేనే మోసం చేస్తారు. ఈ ప్రపంచంలో చాలా తక్కువ మంది ఉంటారు. తాను నష్టపోయినా ఇతరులు బాగుండాలి అని కోరుకునేవారు. జీవితంలో గొప్పవాడవ్వాలంటే తల్లిదండ్రులను ఎప్పుడూ విడిచిపెట్టకు. మనిషి ఎప్పుడూ తనకొచ్చిన కష్టాలు లెక్కపెడుతూ ఉంటాడు. కానీ సుఖాలను ఎప్పుడూ లెక్కపెట్టడు. నీ ఉద్దేశం మంచిదైతే చిన్న చిన్న తప్పులకు ఏ ఆపద రాదు. అవసరం రాత్రంతా మేల్కొనేలా చేస్తుంది. బాధ్యత ఉదయాన్నే లేచేలా చేస్తుంది. కొన్ని జ్ఞాపకాలను విడిచిపెట్టాల్సి వస్తుంది. లేకపోతే నీ జీవితం నీతో ముందుకు నడవదు. సమయం చెడ్డదైతే జీవితం అన్ని విధాలా బాధపడుతుంది. నువ్వు కనే కలలు ఎప్పుడూ పెద్దగానే కను. చంద్రమండలం చేరుకోలేకపోయినా కనీసం ఆకాశానన్నా తాకగలవు. ఎవరితోనైనా సంబంధం వల్ల వ్యవహారాన్ని బట్టి కుదురుతుంది. వాళ్ళ మొహాన్ని బట్టి కాదు. జీవిత భాగస్వామికి కావాల్సింది విలువైన బహుమానాలు ఇచ్చేవాళ్ళు కాదు. కావాల్సిందే విలువైన సమయాన్ని ఇచ్చేవాళ్ళు కావాలి. నమ్మకం అద్దం లాంటిది. ఒక్కసారి పగిలితే ముఖం చాలా రకాలుగా కనబడుతుంది. నీ గురించి తెలిసి కూడా నిన్ను బాధపెట్టేవాళ్ళు ఎప్పుడూ నీ వాళ్ళు కాదని అర్థం చేసుకో. ప్రతిసారి విధి నీతో ఆడుకోదు. ఒక్కొక్కసారి మనిషి మనిషితో ఆడుకుంటాడు. ప్రేమ చాలా విచిత్రమైనది. సడన్‌గా స్టార్ట్ అయ్యి సడన్‌గా ముగిసిపోతుంది. లోకుల మాటలకు కంగారు పడకు. ఎందుకంటే ఆటను చూసేవాళ్ళే అల్లరి చేసేది. ఆటగాళ్ళు కాదు. తప్పు చేస్తేనే కదా నాకు నేను కరెక్ట్ అని నిరూపించుకోవటానికి. నీ మీద మాటలు విసిరినా బాధపడకు. లోకులు మంచి పండ్లున్న చెట్టు మీదే రాళ్ళెక్కువగా వేస్తారు. సమయం ఇచ్చే తీర్పులు ఎవరూ తప్పించుకోలేరు. స్నేహితులు ఇందుకే అవసరం. లోకం నీ బాధను విన్నప్పుడు స్నేహితులు నీ బాధను వింటారు. రోగి ప్లేట్‌లో భోజనం చాలా భయాన్ని కలిగిస్తుంది. ప్రేమను అర్థం చేసుకోవటానికి హృదయం కావాలి. వదిలిపెట్టడానికి ధైర్యం కావాలి. అలాగే పొందుకోవటానికి అదృష్టం కావాలి. జీవితాన్ని అంత సీరియస్‌గా తీసుకోవాల్సిన పని లేదు. ఇక్కడి నుండి బ్రతికిన వెళ్ళిన వాళ్ళు ఎవ్వరూ లేరు. ఇక్కడ మంచి వాళ్ళు మౌనంగా ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు కొన్ని మాటలకు జవాబు కేవలం సమయం ఇస్తుందని. అబద్ధానికి ఎప్పుడూ పెదవుల మీద ఉండడమే ఇష్టం. మంచివాళ్ళు తోడుంటే చెడ్డ రోజులు కూడా మంచిగా అవుతాయి. అర్థం చేసుకున్నవాడు ముందుగా తనకు తాను ప్రశ్నించుకుంటాడు. అర్థం చేసుకోలేనివాడు ఇతరులను ప్రశ్నిస్తాడు. సంతోషంలో విర్రవీగుతూ, దుఃఖంలో చింతిస్తూ ఉండకు. సమయం చాలా కిలాడిది. ఇది ఎప్పుడూ తన రూటు మార్చుకుంటూ ఉంటుంది. అందరిలో నిలబడడం గొప్ప కాదు. ఒక్కడివే నిలబడడం గొప్ప. నీ కళ్ళను, దుఃఖాన్ని, బాధను ఎవరూ అర్థం చేసుకోలేరు. ఒక్క దేవుడు తప్ప. జీవితంలో మనం ఎప్పుడు గొప్పవాళ్ళవుతామంటే, నీ కళ్ళను నువ్వే తుడుచుకొని ఎప్పుడైతే మరలా తిరిగి నిలబడగలుగుతావో, అప్పుడే నువ్వు గొప్పవాడివవ్వగలవు. నువ్వు సంతోషంలో ఉన్నప్పుడు దేవుణ్ణి మర్చిపోకు. దుఃఖం కలిగి ఉన్నప్పుడు దేవుడి మీద విశ్వాసం మర్చిపోకు. కలియుగంలో ఎవరిని మంచివాళ్ళు అనుకునే తప్పు మాత్రం చేయకు.
సలహాలిచ్చేవాడు తోడుగా ఉంటే ఈ లోకమంతా సంతోషంగా ఉంటుంది. చెత్త ఎప్పుడూ కాలువలోకి వెళ్తుంది. అబద్ధాలు చెప్పేవాళ్లకు భయం ఎప్పుడూ వెంటాడుతూనే ఉంటుంది. ఎవరూ సహాయం తీసుకోకు. ఎందుకంటే ఇతరుల సహాయం నిన్ను బలహీనపరుస్తుంది. ఒక్కొక్కసారి ఒక్కొక్క వ్యక్తి వల్ల జీవితంలో నవ్వడాన్ని కూడా మర్చిపోతాం. నేను ఒక్కడినే చనిపోతున్నప్పుడు ఎందుకు ఒక్కడినే బ్రతకలేను? ఇదే అర్థం కాని ప్రశ్న. సమయం తినడం మొదలుపెడితే కుంటివాళ్ళు, గుడ్డివాళ్ళు కూడా పరిగెత్తడం మొదలుపెడతారు. భయపడకు. సత్యం ట్రైన్‌లో కూర్చుంటే కష్టమనే శ్రేష్టం కూడా వస్తుంది. కన్నీళ్లు కార్చినంత మాత్రాన వాళ్ళు నీ వాళ్ళు కారు. కన్నీళ్లు రాకుండా చూసుకున్న వాళ్ళే నీ వాళ్ళు. ఎవరికన్నా అలవాటుగా మారితే ప్రేమించడం కంటే ప్రమాదకరమైనది మరొకటుండదు. అవసరాల కోసం ఏర్పడిన బంధం ఎంత త్వరగా కుదిరిందో అంత త్వరగా విడిపోతుంది. చెడుగా ఊహించుకోవడం చెడు చేయడం కన్నా ప్రమాదం అయింది. నీకు నువ్వు సంతోషంగా ఉండటానికి వెతుకు. దుఃఖం నిన్ను వెతుక్కుంటూ పోతుంది. ఇతరులను మూర్ఖులను చేయడం సులువే. నువ్వు మూర్ఖుడివయ్యావు అని చెప్పడం చాలా కష్టం. రూపాన్ని, రూపాయలను చూసుకుని ఎప్పుడూ గర్వపడకు. ఎందుకంటే రోగం, పేదరికం ఎప్పుడూ అడిగిరావు. కర్మ ఆడుతున్న ఆట ఇది ఖచ్చితంగా తిరిగి వస్తుంది. ఈరోజు నిన్ను ఏడిపించిన వాళ్ళను రేపు వాళ్ళను మరొకరు ఏడిపిస్తారు. ఎవరికీ నీ మనసు మీద అంత అధికారం ఇవ్వకు. నీకు ఇష్టమైనప్పుడు వచ్చి బాధ పెట్టడం, వాళ్ళకి ఇష్టమైనప్పుడు నవ్వించడానికి. మద్యం యొక్క మత్తు కొన్ని గంటలే ఉంటుంది. అహంకారం యొక్క మత్తు వాడు నాశనం అయ్యే వరకు ఉంటుంది. ఒకసారి ఎవరినైనా తప్పు అని అనే ముందు ఒకసారి అర్థం చేసుకోవటానికి ఖచ్చితంగా ప్రయత్నించండి. ఒకరోజు నీ కర్మ నిన్ను వెతుక్కుంటూ వస్తుంది. ఆ రోజు క్షమించడం నేర్చుకో. ఎందుకంటే మనం కూడా ఇతరుల నుండి ఇదే ఆశిస్తాం. సమయం చెడ్డదైతే నీ తప్పు లేకపోయినా నిందలు పడాల్సి వస్తుంది. ఆలస్యం అవ్వచ్చు కానీ అందరికీ అర్థమవుతుంది ఎవరు ఎలాంటి వాళ్ళు అని. పరిస్థితులు నిన్ను ఎంత విరగ్గొట్టబడతాయో అంతకంటే ఎక్కువగా నిన్ను బలంగా చేస్తాయి. సుఖానికి వయసుకి ఇద్దరికీ కుదరదు. చాలా కష్టపడి సుఖాన్ని ఇంటికి తెస్తే వయసు అలిగి వెళ్ళిపోయిందంట. ఏదన్నా చేయాలంటే జీవితంలో ముందుగా కలలు కనడం ద్వారానే మొదలవుతుంది. ధైర్యం పెద్దగా ఉంటే అదృష్టం చిన్నదవుతుంది. పిచ్చివాడిని ఎవరూ నమ్మరు. కానీ అసలు పిచ్చివాడు ఇందుకే అయ్యాడు అని అన్నా నమ్మరు. తండ్రి తప్ప ఎవరూ ఒప్పుకోరు తనకంటే గొప్పవాడు అని. కష్టం చూస్తూనే ఉండు. అదృష్టం నీ వెనకే కూర్చుంటుంది. అరిచే అరిచే ఎవరో పిలుస్తున్నారు కదా అని నేను బావిలోకి వంగి చూస్తే బావి లోపల నేనే ఉన్నా. కేవలం జీవించడమే సరిపోదు. జీవితంలో ఆనందం, సంతోషం కూడా ఉండాలి. మంచి స్నేహితుడు ఆకాశంలో నక్షత్రం లాంటివాడు. అటు పగటి వెలుగులో కనపడకపోయినా కష్టకాలం అనే చీకట్లో తోడుంటాడు. బాధలు అనుభవించి అనుభవించి ఉన్నవాడికి కొత్త బాధలు చిన్నవిగానే ఉంటాయి. నిజమైన వాళ్లకు అబద్ధం తెలిసి ఉండకపోవచ్చు. అబద్ధికులకు నిజం ఖచ్చితంగా తెలిసుంటుంది. బంధం నిలుపుకోవటానికి ఒకసారి తగ్గితే తప్పు లేదంటారు. కానీ ప్రతిసారి నువ్వే తగ్గితే ఆ బంధానికి విలువ లేదు అంటారు. అబద్ధం కూడా చాలా విచిత్రమైనది కదా. నేను ఇతరులకి చెప్తే నాకు బాగుంటుంది. అదే అబద్ధం ఇతరులు నాకు చెప్తే కోపం వస్తుంది. నేను ఈరోజు కూర్చుని ఆలోచించా. ఎవరు నా వాళ్ళు, ఎవరు పరాయి వాళ్ళు అని చాలా లోతుగా వెళ్ళి ఆలోచించా. ఇక్కడ అందరూ స్వార్థపరులే. చెడ్డ రోజులు ఉన్నా ఒక లాభం ఉంది. ఉన్న అన్ని బంధాలలో తేడా తెలుస్తుంది. సమయమే మనతో ఉండనప్పుడు మన అనుకున్న వాళ్ళు మనతో ఎందుకుంటారు? నువ్వు మన అనుకున్న వాళ్ళు నీకు దూరమైతే అర్థం చేసుకో. నీతో వాళ్ళకి అవసరం తీరింది అని. నిద్ర కూడా చాలా విచిత్రమైనది. ఈ రోజు వచ్చిందంటే అన్నింటినీ మర్చిపోయినట్లు చేస్తుంది. రాకపోతే గడిచిన రోజులు కూడా గుర్తు చేస్తుంది.
గౌరవం వచ్చాక గత అని మర్చిపోకు. అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు. ఒక వ్యక్తిని దేవుడు కూడా మార్చలేడు. అతడు తానంతట తాను మారాలి అని అనుకునేంత వరకు. దేన్ని వదిలేయాలో తెలిస్తే దేనిని కోసం అడిగేయాలో అర్థమవుతుంది. నమ్మకం కోసం నటించొద్దు. నమ్మకం పోయింది కదా అని బరితెగించొద్దు. ఏమీ లేనివాడు కదా ఏం చేస్తాడు అనుకోవద్దు. ఏమీ లేనివాడి దగ్గర కోల్పోవటానికి కూడా ఏమీ ఉండదు. ఏం చేయటానికైనా సిద్ధపడతాడు. తప్పు చేయడానికి ఎవరూ భయపడట్లేదు. చేసిన తప్పులను బయటపడకుండా ఉండడం కోసమే భయపడుతున్నారు. అనుమానంతో బ్రతికే వాళ్ళకి ప్రపంచంలో ఎంత వెతికినా ఆనందం దొరకదు. నిప్పు లాంటిది నిజం. అది తెలిసితే మనం నిజం మాట్లాడితేనే పక్కన వాళ్ళకి కాలినప్పుడు. మంచివాడు మహారాజైనా కష్టాలు తప్పవు. నీతిపరుడు నిజాయితీగా బ్రతికినా నిందలు తప్పవు. అనుభవిస్తున్న కష్టాల ముందు వదులుకున్న ఇష్టాలు ఎన్నో. కుక్కలు మురిగినంత మాత్రాన ఇంటికి వచ్చే వాళ్ళందరూ దొంగలైపోతారా? మనిషిని చూపించే అద్దాల కంటే మనిషి నిజరూపం అని చూపించే అద్దాలు ఉంటే బావుండు. అందరి రంగులు బయటపడతాయి. ఆత్మాభిమానం ఉన్నవాడు ఆకలినైనా భరిస్తాడు కానీ అవమానాన్ని భరించలేడు. నా గురించి ఎవరైనా ఏమైనా మాట్లాడుకుంటే నాకు అనవసరం. ఎందుకంటే ఎవరినో మెప్పించడానికి నేను పుట్టలేదు. ఎదిగితే మొదట ఓర్వలేని వాళ్ళు మన రక్త సంబంధికులే. కష్టాల్లో ఉంటే మొదట సంతోషపడేవారు మన రక్త సంబంధికులే. కళ్ళు మూసుకొని ఎవరినైతే గట్టిగా నమ్ముతావో వాళ్ళే నువ్వు కల్లో కూడా ఊహించని దెబ్బ కొట్టి వెళ్తారు. జాగ్రత్త. అందుకే ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకు. అద్దాల మేడలో ఉన్నవారు అబద్ధం చెప్పినా నిజమే అని నమ్ముతారు ఈ జనాలు. పూరి గుడిసెలో ఉన్నవాడు పచ్చి నిజం చెప్పినా అబద్ధమే అనుకుంటారు ఈ జనం. ఎవరిని చిత్తుకాకు తినడం చూడకు. రేపు ఆ కాగితం గాలిపటం అయితే నువ్వు తల ఎత్తుకుని చూడాల్సిందే. నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే. నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దదే. పడిపోతే అవమానంగా భావించుకు. ఎందుకంటే అప్పుడే కదా తెలిసేది పడిపోతే చెయ్యి ఇచ్చి పైకి తీసుకునేది ఎవరు, చెయ్యి చాపి అలాగ చేసేది ఎవరు అని. మన జీవితంలో ఎదురయ్యేవంటూ మనకు గురువులే. మంచివారు పాఠం నేర్పుతారు, చెడ్డవారు గుణపాఠం నేర్పుతారు. అద్దం ఖరీదు వజ్రం కంటే కోటి రెట్లు ఎక్కువ. వజ్రం పెట్టుకున్నాక అద్దం కోసం వెతుకుతారు అనేది నిజం. ఓడినవాడు మళ్ళీ గెలవచ్చు కానీ దిగజారిన పోయినవాడు మళ్ళీ లేవలేడు. కోట్ల ఆస్తులుండి కూడా రేషన్ బియ్యానికి, వృద్ధాప్య పింఛన్లకు కక్కుర్తిపడే జనాలున్నంత వరకు ఈ దేశం బాగుపడదు. నమ్మకమైన, గౌరవమైన, ప్రాణమైన ఒక్కసారి పోతే మళ్ళీ తిరిగి రావు. బ్రతకడం గొప్ప కాదు, నిజాయితీగా బ్రతకడం గొప్ప. అదృష్టానికి నీ అడ్రస్ తెలియకపోవచ్చు కానీ దరిద్రం దాని దారి మరిచిపోదు. సమయం కూడా సర్ఫ్ లాంటిదే. దాని సమయం రాగానే అందరినీ ఉతికి ఆరేస్తుంది. ఆశకు ఆకలి వేస్తే జీవితాన్ని నమిలి మింగేస్తుంది. గొర్రె కషాయవాన్ని నమ్ముతుందో లేదో కానీ మనిషి మాత్రం మాయమాటలు చెప్పే వాళ్ళనే నమ్ముతారు. అయితే చెయ్యిలా ఉండు, లేదా ఎత్తిన చేతిని నరికే కత్తిలా ఉండు. లేదంటే ఈ సమాజంలో బ్రతకలేం. జీవితం బాగుండాలంటే పేరులో అక్షరాలు మార్చుకోమని, అంకెలు మార్చుకోమని, ఇల్లు మార్చుకోమని చెప్తారు కానీ బుద్ధి మార్చుకోమని ఎవరూ చెప్పరు. డబ్బు కారణంగా లేదా స్థాయి కారణంగా ఎప్పుడూ దిగజారకు. జీవితం చదరంగం లాంటిది. ఆట ముగిశాక రాజు బంటు చేరేది ఒకే పెట్టెలోకి. ఈ ప్రపంచంలో నీకోసం నా కోసం ప్రాణం ఇచ్చేవాళ్ళు ఉన్నారంటే కోడి, మేక, చేపలు మాత్రమే. జనానికి మనం ఎలా ఉన్నా కష్టమే. మనం బాగుంటే కుళ్ళుకు చేస్తారు, చెడిపోతే ఊరంతా చాటింపు వేస్తారు. గుడి బయట పేదవాడు అడుక్కుంటాడు, గుడి లోపల ఉన్నవాడు అడుక్కుంటాడు. లేనివాడి ఆరాటం కోటి కోసం, ఉన్నవాడి ఆరాటం కోటి కోసం. నువ్వు ఉన్నా లేకున్నా కాలం ఆగదు. నువ్వున్నప్పుడు నీలో మంచిని బ్రతికించు.
నువ్వు లేకపోయినా కాలం నిన్ను మరువని విధంగా జీవించు. మంచితనం కూడా మెడిసిన్ లాంటిదే. డోస్ ఎక్కువైతే మనకే ప్రమాదం. లోకంలో అన్నింటికంటే తేలికైన పని సలహాలివ్వడం. ఒకటడిగితే 1000 చెప్తారు. అన్నింటికంటే కష్టమైనది సహాయం చేయడం. 1000 మందిని అడిగితే ఒక్కరే చేస్తారు. నిన్ను నువ్వు నమ్ముకుంటే గెలుపు శాసనం. అందరినీ నమ్ముకుంటే బ్రతుకు నాశనం.